నీకు దేవుడు ఎప్పుడైనా సరే చిన్న ద్వారం తెరుస్తాడు. ఆ చిన్న ద్వారం తెరిచినప్పుడు అక్కడే నువ్వు నమ్మకంగా ఎప్పుడైతే ఉంటావో నిన్ను దేవుడు ఇంకొంచెం ఆశీర్దిస్తాడు. అక్కడ నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉన్నావో యాడ్ చేసుకుంటా నిన్ను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడికో. అందుకే నువ్వు కొంచెంలో నమ్మకముగా ఉంటేవి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. అలాగే నీ జీవితంలో చిన్న పని దేవుడు నీకు ఇచ్చాడా, చిన్న వ్యాపారం నీకు ఇచ్చాడా, చిన్న సంపాదన నీకు ఇచ్చాడా, చాలా నమ్మకంగా ఉండాలి. ప్రతి పైసా విషయంలో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. మోసం చేయడు నువ్వు మొదలు పెడితే అక్కడితోటి నీ అభివృద్ధి ఆగిపోతుందన్న సంగతి తెలుసుకోవాలి. నీ పిల్లలు ఆశీర్వాదాన్ని చూడలేరు. అందుకని ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడంటే నమ్మకమైన వారిని. మన జీవితంలో మనం నమ్మకమైన వారంగా ఉన్నామా ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ఎప్పుడు కూడా మోసం చేద్దామని అనుకోవద్దు. నీ భాగస్వామిని కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లల్ని